బాలు బాగా తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడంతో శృతి అయితే తిడుతుంది కదా! ఇక మీనా అయితే దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందనమాట. ఇంకెంతలోనే బాలు వచ్చి ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మీరు తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడం వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. తోడికోడళ్ళ ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నా అని చెప్పేసి అంటుందనమాట. ఇక వెంటనే బాలు, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? నేను అసలు ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళ మనుషులుగా కూడా చూడటం లేదని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక వెంటనే మీనా, మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మాత్రం అందరితో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. అందుకే తలెత్తుకొని తిరగలేకపోతున్నా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. సర్లే తినడానికైనా రా అని చెప్పేసి బాలు అయితే మీనాని అనగానే, నేనేం తినను అని చెప్పేసి మీనా అయితే అలానే పడుకుంటుంది. ఇక బాలు అయితే ఫీల్ అవుతాడనమాట. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మీనా అయితే కాఫీ తీసుకుని శృతికి ఇవ్వడానికైతే వెళ్తుందనమాట. ఇంక ఇంతలో శృతి అయితే కిందకు వస్తుంది. ఇంతలో రోహిణి కూడా నాకు కూడా కాఫీ కావాలని చెప్పేసి అడుగుతుందనమాట. ముగ్గురు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారా అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. ఇంకా మీనా, రోహిణి ఇక ముగ్గురు అయితే కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ హస్బెండ్ మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంతలో ప్రభావతి అయితే అక్కడికి వస్తుందనమాట. ముగ్గురు కోడలు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఇక బాగా కోపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతిని చూసిన సత్యం అయితే, ముందు ఈ నీళ్లు తీసుకొని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు నాకు ఎందుకండి అని చెప్పేసి అనగానే, కళ్ళలో నిప్పులు పోసుకోకు, ముగ్గురు కోడళ్ళు సంతోషంగా అక్కా చెల్లెలా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అందుకు అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే మీనా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారండి? ఇంట్లో పని పాత్ర పెట్టి పని మనిషి జాతరకు వెళ్ళినట్టు ఉంది ఎవరు అని చెప్పేసి అనగానే సత్యానికైతే బాగా కోపం వస్తుందనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి సత్యం ఎంత చెప్పినా వినకుండా ప్రభావతి అయితే మీనా దగ్గరికి వెళ్ళి, ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి, వెళ్ళి పనులు చేసి నాకు కూడా కాఫీ తీసుకుని రా అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక వెంటనే మీనా లేవగానే ఇంకా వెంటనే శృతి, కాఫీ కదా అత్తమ్మ మీరే పెట్టుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మేము సీరియస్ మ్యాటర్లో ఉన్నాం అని చెప్పేసి ప్రభావతితో అయితే అంటుందనమాట. ఇంకా ప్రభావతి సైలెంట్గా వంటింట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా తోడుకోళ్ళందరూ సరదాగా కాసేపు అయితే మాట్లాడుకుంటారనమాట. ఇక సత్యం అయితే కోడళ్ళు ముగ్గురు అక్క చెల్లెల్లా కలిసిపోయారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఆ తర్వాత శృతి వాళ్ళమ్మ శోభన అయితే కూతురు కోసం అని చెప్పేసి నగలు, ఫ్రూట్స్ అవి తీసుకొని వస్తుందన్నమాట. ఇక శోభన చూడగానే ప్రభావతి అయితే డబ్బున్నోళ్ళు కదా బాగా రెస్పెక్ట్ ఇస్తుందన్నమాట. ఇక శృతి రవిలను పిలిచి అలానే మీనాకి పిలిచి తొందరగా కాఫీ తీసుకురా అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక సత్యాన్ని కూడా పిలుస్తుంది. ఇక అప్పుడు శృతి వాళ్ళమ్మ శోభన అయితే నా కూతురు కోసం అని చెప్పేసి బంగారు నగలు తీసుకొచ్చానని చెప్పేసి ఆ బంగారు నెక్లెస్ అవన్నీ చూపిస్తూ ఉండగానే, అమ్మ ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, అయినా ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఇచ్చినా కానీ తీసుకెళ్ళి వీటిని లాకర్లో పెట్టడం తప్ప నేనేం వేసుకోను కదా అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. కానీ శోభన మాత్రం వినదనమాట. ఇప్పటికైతే నా కూతురు కోసం కట్న కానుకలుగా 30 తులాల బంగారం అయితే ఇస్తున్నాను, ఇంకో 500 తులాల బంగారం అయితే ఇంట్లో ఉందని చెప్పేసి చెప్పగానే ప్రభావతి అయితే మిడిగుడ్లు వేసుకొని చూసుకొని 500 తులాల అని చెప్పేసి షాక్ అయిపోతుందన్నమాట. కానీ సత్యానికి మాత్రం అస్సలు నచ్చదనమాట. ఇప్పుడు ఇలాంటి కట్న కానుకలు అవసరమా? అయినా ఇలాంటి కట్న కానుకలను మేము ఎప్పుడూ ఆశించలేదు. రవి శృతి ప్రేమించుకున్నప్పుడు డబ్బుపై ఆశతో రవి శృతిని ప్రేమించాడని చెప్పేసి మీ ఆయన లేనిపోని మాటలు అన్నాడని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు ఆ కానుకలను తీసుకుంటే మీ ఆయన సురేంద్ర అన్న మాటలే నిజమవుతాయి. ఇప్పుడు కట్న కానుకలు వద్దని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక వెంటనే శోభన, ఈ కట్న కానుకలని నేను తీసుకురాలేదు, ఆయనే ఇచ్చి పంపించారని చెప్పేసి చెప్తుందనమాట. ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వెళ్తే ముందు పుట్టింటి వారు ఇలాంటి బంగారం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది కదా, ఇది మా కూతురికి మేము ప్రేమతో ఇస్తున్న కానుకలు అని చెప్పేసి శోభన అయితే అంటదనమాట. ఇక సత్యానికి ఇష్టం లేకపోయినా ప్రభావతి మాత్రం తీసుకోండి అని చెప్పేసి సత్యాన్ని అయితే ఫోర్స్ చేస్తుందన్నమాట. ఇక చేసేది లేక మొహమాటంగానే ఇక ఆ నగలైతే తీసుకోవడానికి సత్యం అయితే ఓకే అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఈ నగలు మీరు నాకు ఇవ్వకుండా రవి శృతులకి ఇవ్వండి అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట.